రానున్న సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం నిజమైన దేశభక్తుల కర్తవ్యంగా తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతునేని సుదర్శన్ అన్నారు. సోమవారం స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్లో ఎండి పాషా, దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సోమవారం చౌటుప్పల్లోని స్థానిక పద్మావతి ఫంక్షన్ హాల్లో ఎండి పాషా, దండ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన పట్టణ విస్తృత స్థాయి సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడుస్తున్న రాజ్యాంగ విలువను, ప్రజల యోగక్షేమాలను మరిచి ప్రభుత్వ పథకాల అమలును నిర్వీర్యం చేస్తున్నారని, అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మదోన్మాద విధానాలను ప్రజలకు అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తుందని వారు అన్నారు. మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, జనార్దన్ యోజన కింద ప్రజల అకౌంట్లోకి 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయాయని వారు ప్రశ్నించారు. అదేవిధంగా రైతులను పొట్టను కొట్టే నల్ల చట్టాలను తీసుకురావడం, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను సవరణ పేరుతో తగ్గించడం, అనేక రకాల ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మతం పేరుతో, కులం పేరుతో దాన్ని ప్రేరేపిస్తుందని, అదేవిధంగా దేశ అభివృద్ధిని మర్చిపోయి రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని, ఉపాధి విద్యను విస్మరిస్తుందని వారు అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని, వీటి మీద సిపిఎం పార్టీ దశాల వారీగా కార్యక్రమాలు చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా సిపిఎం నాయకత్వం ముందుండాలని వారు పిలుపునిచ్చారు. వీరితో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి బండారు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు అవరి రామేశ్వరి, గడ్డం వెంకటేష్, నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, గౌండు నరసింహ, ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, ఉషాకుల శ్రీనివాస్, ఎర్ర ఉషయ్య, చేకూరి ఈదయ్య, స్వామి రమేష్, గోషిక స్వామి, జయమ్మ, యాదమ్మ, మల్లేష్, ప్రకాష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న సాధారణ ఎన్నికలలో బీజేపీని